హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు చేన్లోకి వెళ్తున్నాం. దేని గురించి అంటే లాస్ట్ వీడియో చూపించాను కదా, పత్తి కలుస్తున్నాం అని చెప్పేసి. అదే పత్తికి అయితే ఈరోజు మసాలా వేయడానికి అయితే వెళ్తున్నాము. అందుకోసం అని చెప్పేసి నేను బకెట్ తీసుకొని వెళ్తున్నా. నేను వెళ్తున్నాగానే మా బిట్టు అయితే ఊరుకొచ్చేసిండు వెనకాల నుంచి. నేను మా అన్నయ్య అయితే ఇద్దరం మసాలా సంచులు తీసుకొని ట్రాక్టర్ మీద తీసుకొని వెళ్ళాలి చేన్లకి. మా అమ్మ అయితే ఆల్రెడీ ఎడ్లను తీసుకొని ముందర పోతుంది. నేను అన్ని వెనకాల నుంచి పోతాం. చూడండి, మా అమ్మని అయితే ఎడ్లని ఇప్పేసింది ఆల్రెడీ. వీటిని నీళ్లు తాపడానికి అయితే అటు తీసుకెళ్తుంది. వీటికి తీసుకెళ్ళడానికి కట్టె కూడా కావాలని చెప్పేసి మా అమ్మ అయితే కట్టె కూడా తీసుకుంది. మా కర్రోడు అయితే నీళ్ళు తాగడానికి పోతుండు. మా కర్రోడు నీళ్ళు తాగుతుండు కానీ మా తెల్లోడు అయితే నీళ్ళు తాగుతాడు. ఒక దాంట్లో తాగి ఇంకో దాంట్లో మూతి పెడుతుండు. మా తెల్లోడు అయితే అన్ని చెట్లు అయితే తొక్కి తొక్కి పెట్టేస్తుండు. నిజం చెప్పాలంటే ఎప్పుడే కానీ కలర్ చూడకుండా వాటి మనసు చూస్తే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే మనుషులకి 99 సార్లు సహాయం చేసి ఒక్కసారి మన వాళ్ళు అనుకోకుండా ఒక్క తప్పు జరిగితే వాళ్ళు 99 సహాయాలు మర్చిపోయి ఒక్క తప్పునే గుర్తుపెట్టుకుంటారు. అందుకని చెప్పేసి మనుషుల కంటే మూగజీవాలు ఎంతో స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తాయి. కాబట్టి మనుషుల కంటే మూగజీవాల ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. మనము మూగజీవాలను ఎన్నిసార్లు కొట్టినా ఒక్కసారి పచ్చిగడ్డి మోపేసి చూడండి, వాటి ప్రాణం ఉన్నంత వరకు వాటి జీవితకాలం మొత్తం మనతోనే ఉంటాయి అవి. అలా ఎందుకంటే మనం చేసి 99 సార్లు చేసిన మంచిని మర్చిపోయి ఒక్కసారి చేసిన చెడును గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి చూడండి, ఎక్కడైనా గొడవ అయినప్పుడు నీకంటే మూగజీవాలు నయ్యంరా అని అంటారు. ఎందుకంటే మనుషుల కంటే మూగజీవాల ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని చెప్పుకోవచ్చు మనం. మా అమ్మ అయితే మా పోరాలను తీసుకొని చేన్లకైతే వెళ్తుంది. మేమైతే వీటిని ఎడ్లలా కాకుండా మాలో ఒకటిలాగానే చూస్తాం ఎప్పుడైనా. అందుకని చెప్పేసి పోరలు లేకదా ఏదన్నా ఒకటి మా ఇంట్లో లాగానే పిలుచుకుంటాము. మా అమ్మనైతే బ్యాగ్ తీసుకొని చెప్పేసి వెళ్తుంటే ఇటు నుంచి అయితే మా బిట్టు కూడా చూస్తుండు. బిట్టు వద్దురా అని చెప్పేసి అని మా అమ్మ చెప్తుంది. కానీ లేదమ్మా నేను వినను అని చెప్పేసి మా బిట్టు అయితే మా అమ్మ వెనక నుంచి వెళ్తుండు. మా కర్రోనికి అయితే మా బిట్టు అంటే నచ్చదు. అందుకని చెప్పేసి మా బిట్టు అన్ని గుడవడానికి చూస్తుండు. మా అన్న అయితే ట్రాక్టర్ స్టార్ట్ చేసి నాకలి తగిలిగిచ్చి అయితే అందరికైతే వెళ్తుండు. దాన్నే వెనకాలకు తీసుకొస్తుంది. ఎందుకంటే మసాలా సంచులు వేయాలంటే కొంచెం వెనకాలకు రావాలి. ఆడి వరకు వేయడం అయితే మా ఇద్దరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే మసాలా సంచులు అయితే వేసేసినాము. ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినాము. మా దగ్గర యూరియానే ఉంది, దుక్కి అయితే లేదు. అందుకోసం అని చెప్పేసి మేమైతే యూరియా తీసుకొని అయితే వెళ్తున్నాం. రోడ్ నుంచి దుక్కి సంచులు తీసుకురావడానికి తీసుకొని అయితే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకో చేను దగ్గరికి వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంది. మేమైతే దుక్కి సంచులు తీసుకొని చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. నేనైతే వెళ్ళినాక నడుచుకుంటూ వెళ్తున్నా. ఇలా పచ్చని పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే అది ఒక ఫీల్ ఉంటుంది. మనసంతా ఏదో తేలికగా ఉంటుంది. నాకైతే ఆ అదృష్టం ఉంది. మీకుందో లేదో నాకు తెలీదు. మేమైతే మసాలా కలపడం అయితే స్టార్ట్ చేసేసినాము. డాడీ అన్న అయితే మసాలా కలుపుతారు. మేమైతే యూరియా దుక్కి గుల్కలు కలపడానికి అయితే మేమైతే పెద్ద పట్ట వర్షం కొట్టిపించింది. ఆ పట్ట వర్షం అయితే 3 ఇట్లా పోసేసినాం. ఎందుకంటే 3 కలపడానికి ఫ్రీగా ఉండాలని చెప్పేసి పెద్ద పట్ట వర్షం అయితే యూరియా గుల్కలు దుక్కి అయితే పోసినాం. పోసి అయితే కలుపుతుండు మా డాడీ అయితే. చూడండి ఎలా కలుపుతుండో. మా డాడీ అయితే ఒక సైడ్ కలుపుతుండు. యూరియాలో చాలా గడ్డలు వచ్చినాయని చెప్పేసి మా అమ్మ అయితే ఆ గడ్డలను అయితే రాయితో పెట్టి అయితే కొడుతుంది, పలగొడుతుంది. ఊరికే ఇడికొచ్చి బకెట్లో తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా డాడీ మా చెల్లి అయితే సంచులలో నింపుతుర్రు. ఆ సంచులో అయితే నింపుకొని తీసుకొని వెళ్ళి అటు గెట్టు సైడ్కి వేయడానికి మా డాడీ అయితే తీసుకెళ్తుండు. మా వదిన అయితే మసాలా అయితే బకెట్లలో వీటిలలో నింపుతుంది. ఆ బకెట్లలో నింపుకుంటూ అయితే మా అమ్మ సంచి పట్టుకుంది. ఆ సంచిని అయితే మా వదిన పోస్తుంది. మా చెల్లె వదిన అయితే మసాలా వేస్తుంది. అయితే వీడియో తీస్తున్నా చూపించడానికి అని చెప్పేసి. మా వదిన అయితే తొందరగా వస్తుంది. మా చెల్లె కొంచెం స్లోగా వస్తుంది నేను వీడియో తీస్తున్నా అని. ఇప్పుడైతే మా చెల్లె తొందరగా వస్తుంది. అందరూ అయితే అమ్ము మసాలా వేస్తున్నామని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి మసాలా వేస్తలేదు అంటారు. వదినే ప్లీజ్ నన్ను కొంచెం కూడా వీడియో తీయండి, నేను వేస్తా అని చెప్పేసి అంటే మా వదిన అయితే సర్లే అమ్ము అని చెప్పేసి వీడియో అయితే తీస్తా అని చెప్పేసి ఫోన్ అయితే తీసుకుంది. కానీ నల్ల గడ్డలలో వేస్తుంటే అసలు అటు ఇటో జారుతుంది. నేను మా చెల్లి అటు సైడ్ అయితే వేస్తుంది. నేను వీడియో తీస్తుంది వద్దని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోతుంది.
మేమైతే మసాలాతో ఇలా గొర్రు కూడా పట్టేస్తున్నాం, ఎందుకంటే మసాలా అయితే మొత్తం కప్పేయడానికని. మసాలా వేసినట్టయితే చెట్టు దగ్గరికి వేస్తున్నాం కాబట్టి దాని మీదకి అయితే మట్టి కప్పేస్తుంది. మా అన్న మా చిన్నాడైతే ఇద్దరైతే గొర్రు పడుతుర్రు. గొర్రు పట్టడం కూడా అయిపోయింది కాబట్టి ఇద్దరైతే అట్లా లాస్ట్కి తీసుకుపోయి అవి ఇడిచేద్దామని చెప్పేసి ఇడిచి కొద్దిసేపు అయితే మా పోరలను అయితే మేపడానికి అని చెప్పేసి తీసుకుపోతుర్రు. ఇప్పుడైతే వెళ్ళిర్రు, ఇప్పడం అయితే అయిపోయింది, ఇప్పుతుర్రు. మసాలా వేసినాం కదా పెద్ద పట్టలో కలిపి, అదే పట్టనైతే మా చెల్లె మా అమ్మ అయితే కడుగుతుర్రు. ఫైనల్లీ అయితే మా మసాలా వేయడం అయితే అయిపోయింది. మేమైతే యూరియా దుక్కి మసాలాతో హుమి గ్రాన్యూల్స్ అని ఈ గుళికలు కూడా కలిపినాం, ఎందుకంటే పత్తికి పంట దిగుబడి బాగుంటుంది, పత్తికాయ బాగుంటుందని చెప్పేసి మేమైతే ఈ గుళికలు అయితే కలపడం జరిగింది. మాదైతే మొత్తానికి కంప్లీట్ చేసేసినాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.